మనం రోజు బయట ఎంతో ఇష్టంగా తినే ఆహారం మన ప్రాణాలకే ముప్పు తెస్తోందా? అవునని అంటున్నాయి కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన తాజా గణాంకాలు. హోటళ్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, చివరికి రైళ్లలో పెట్టే భోజనం కూడా కల్తీమయంగా మారుతోంది. సాక్ష్యాధారాలతో సహా కల్తీ జరుగుతోందని నిరూపితమవుతున్న తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం కనీసం ఒక్కరిపైన చర్యలు తీసుకోలేని దయనీయ స్థితిలో ఉందని లోక్సభ వేదికగా బట్టబయలైంది. అసలు మన రాష్ట్రంలో ఫుడ్ సేఫ్టీ పరిస్థితి ఏంటి, లెక్కలు ఏం చెబుతున్నాయనే అంశాలపై మా ప్రతినిధి తిరుమలేష్ గ్రౌండ్ రిపోర్ట్. మనం బయట ఎంతో ఇష్టంగా తినే ఆహారం మన ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తుందో, దానిపై అధికారుల పర్యవేక్షణ ఎంత లోపభూయిష్టంగా ఉందో ఇటీవల లోక్సభలో కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు అద్దం పడుతున్నాయి. కల్తీ జరుగుతుందని సాక్ష్యాధారాలతో సహా నిరూపిస్తున్నా కూడా ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేని దయనీయ స్థితిలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ విభాగం ఉందని విమర్శలు అయితే వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో 2025-26లో ఫుడ్ సేఫ్టీ అధికారులు మొత్తం 3576 ఆహార నమూనాలు సేకరించి వాటిని పరీక్షించారు. అయితే వీటిలో 398 అంటే సుమారు 11% కల్తీ అలాగే నాసిరకమైనవి తేలాయి. అయితే నిబంధనల ప్రకారం కల్తీ ఆహారానికి పాల్పడితే దాదాపు 6 నెలల పాటు జైలు శిక్ష, అలాగే నాసిరక ఆహారానికి 5 లక్షల వరకు కూడా జరిమానా విధిస్తారు. తెలంగాణలో ఈ ఏడాది కల్తీకి పాల్పడిన వారిపై ఒక్క కేసు కానీ ఒక్క జరిమానా కానీ విధించలేదు. సో దీన్ని బట్టి పరిస్థితి ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. మన దగ్గర ఎన్ఫోర్స్మెంట్ ఎంత బలహీనంగా ఉందో ఒకసారి పొరుగు రాష్ట్రాలతో పోల్చి చూస్తే మనకి ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి మనం చూసినట్లయితే తమిళనాడులో ఏకంగా 44,000కు పైగా నమూనాలు పరీక్షించి 1,300కు పైగా కేసుల్లో జరిమానాలు, 857 కేసుల్లో జైలు శిక్షలు అమలు చేసింది. కేరళ 16,000కు పైగా నమూనాలను పరీక్షించి 1000 కేసుల్లో జరిమానా, 330 కేసుల్లో పరీక్షలు విధించగా ఆంధ్రప్రదేశ్ సైతం 196 కేసుల్లో జరిమానా, 16 కేసుల్లో శిక్షలు ఖరారు చేసింది. కానీ తెలంగాణ సేకరించిన నమూనాల సంఖ్య ఆంధ్రప్రదేశ్ కంటే కూడా తక్కువగా ఉంది. ఇక్కడ దీన్ని బట్టే మీరు పరిస్థితిని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతటి దారుణ వైఫల్యానికి కారణం ఏమిటంటే సిబ్బంది కొరత. రాష్ట్రంలో సుమారు 81 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పోస్టులకు కానీ కేవలం 44 మందే ఉన్నారు. అంటే సగానికి సగం కూడా ఇంకా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ల పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. అదే కర్ణాటక, కేరళలో చూస్తే 100% కూడా పోస్టులన్నీ కూడా భర్తీ చేశాయి. సో ఈ నేపథ్యంలో వాళ్ళు మనకంటే మెరుగైన ఫలితాలు రాబడుతున్నారని చెప్పవచ్చు. అలాగే క్యూర్ పరిధిలోని 3 మున్సిపల్ కార్పొరేషన్లలో సుమారు 60 మంది అధికారులు అవసరం ఉండగా ప్రస్తుతం కేవలం 17 మంది మాత్రమే ఉన్నారు. నమూనాలు సేకరించడం దగ్గర నుంచి వెళ్ళి ల్యాబుల నుంచి రిపోర్ట్లు తీసుకోవడం వరకు, వాటిని మళ్ళీ కోర్టులు సమర్పించడం వరకు అంతా ఎన్ఫోర్స్మెంట్ ప్రక్రియ అంతా తాము ఒక్కరమే చేయాల్సి వస్తుందని కొంతమంది సిబ్బంది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే 100కు పైగా కేసులు జిల్లా అదనపు కలెక్టర్ వద్ద పెండింగ్లో ఉంటున్నాయి. నోటీసులు జారీ చేయడానికి 1 నెల, అలాగే విచారణ చేయడానికి 3 నెలల సమయం పడుతుండటంతో 2022-23లో నమోదైన కేసులు ప్రస్తుతం తీర్పు దర్శనకైతే చేరుకుంటున్నాయి. అయితే ఈ కల్తీ మహమ్మారి అనేది కేవలం హోటళ్ళు, రెస్టారెంట్లకే పరిమితం కాలేదు. ఇది రైల్వే ప్రయాణికులకు కూడా ఈ కష్టాలని తప్పడం లేదు. 2020 నుంచి దక్షిణ మధ్య రైల్వేలో ఆహార కల్తీపై సుమారు 4,000 ఫిర్యాదులు అందాయి. ఆహార నాణ్యత విషయంలో కావచ్చు, పరిశుభ్రత, అలాగే అధిక ధరల వసూళ్లపై కూడా పెద్ద ఎత్తున కూడా ఫిర్యాదులు అందుతున్నాయి. దీనిపై స్పందించిన రైల్వే అధికారులు సీసీటీవీ నిఘా, అలాగే ఈ క్యాటరింగ్, హైజీన్ ఆడిట్స్ ద్వారా నాణ్యతను పెంపొందించే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ ఖాళీగా ఉన్న పోస్టులు ఒకవైపు, అలాగే ఈ విచారణలో ఆలస్యం అవ్వడం, రెండు కలిసి కల్తీ రాయిళ్లకు చట్టాలంటే భయం లేకుండా పోతుంది. అయితే ఈ ప్రజల ప్రాణాలతో ముడిపడి ఉన్న ఈ సున్నితమైన అంశంపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఇటు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసి, అలాగే కల్తీకి పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలంతా డిమాండ్ చేస్తున్నారు.